హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలు జరుగుతున్నాయి. అయితే వేడుకలు అని అనే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో అధికారం లేనప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థాయిలో ఈసారి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కనిపించట్లేదు. కారణాలు ఏమై ఉంటాయి, అసలు జనసేన పార్టీలో పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనతోటి మాట్లాడటానికి అడ్వకేట్ శ్రీదేవి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, అంటే మీరు గతంలో జనసేనలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. అంతకుముందు ఉన్నంత జోష్ ఉత్సాహం ఈసారి కార్యకర్తల్లో కనిపించట్లా, పార్టీ అధినాయకత్వంలో కూడా కనిపించట్లేదు. ఏం కారణాలు ఏమిటి అంటారు? ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, నాగబాబు గారికి ప్రత్యక్షంగా కూడా ఎవరైతే పార్టీకి పనిచేశారో పార్టీ నాయకులు గాని వీళ్ళందరూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తానే ఉన్నారు. ఎక్కడైనా మీటింగ్స్ పెడితే అది మీడియాలో కూడా వస్తూనే ఉంది. వాళ్ళ అసహనం అనేది చూపిస్తానే ఉన్నారు. కానీ అసహనానికి కారణాలు ఏంటో దాన్ని చూసుకొని సరి చేసుకోవడం మానేసి మీరు ఉంటే ఉండండి, నేను గతంలో చెప్పినట్టుగానే మీరు ఉంటే ఉండండి, పొత్తు అనేది ఇలాగే ఉంటది, మీరు ఫేస్ చేయాల్సిందే అని చెప్పి ఆయన చెప్పేస్తున్నారు. కుండ బద్దలు కొట్టేస్తున్నారు. సో మీరు చూస్తే దాని పర్యవసానంగా చూస్తే సభ్యత్వ నమోదు అనేది 500 ఉండేది, ఇప్పుడు 400కి. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు కదా. కానీ సభ్యత్వ రేట్ అనేది తగ్గింది. దాంతో పాటుగా అప్పుడు కూడా అవ్వట్లేదని చెప్పేసి ఏం చేశారంటే మనోహర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారట. ఏమని, మేము ఏదైతే ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తామో దాంతో పాటుగా స్థానిక నాయకులు కూడా ఒక 50,000 1,00,000 ఎంతో ఫిగర్ మేము ఇస్తాము అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారంట. దాంతో అసలు సిసలైన గందరగోళం మొదలైంది. స్థానిక నాయకులు అంటే ఎవరు ఇస్తారు, ఎవరు బాధ్యత తీసుకుంటారు? రేపు పొద్దున్న ఈ విషయం మీరు చెప్పేశారు ఓపెన్ గా. ఇప్పుడు మేము సభ్యత్వాలు చేయించాం అనుకోండి, పొద్దున ఏదైనా జరిగితే స్థానిక నాయకులు ఇస్తారన్నారు కదా అని చెప్పి మనోహర్ గారు వీడియో చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని అడగాలి? పైగా ప్రజలు ఏమన్నా అనుకునే అపోహ పడే అవకాశం ఉంది. పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఈ చేయించిన వాళ్ళే ఈ డబ్బులు తీసేసుకున్నారు అని అనుకునే ప్రమాదం కూడా ఉంది కదా. సో దీనికోసం కూడా చాలా భయపడుతున్నారు ఎవరైతే సభ్యత్వాలు చేయిస్తారో వీళ్ళందరూ కూడా. ఎందుకంటే గతంలో కూడా నేను సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అగ్రెసివ్ గా పనిచేశాను, కోఆర్డినేటర్ గా కూడా పనిచేశాను కాబట్టి ఈ సభ్యత్వ నమోదాలు ఎలా జరుగుతాయి, దీన్ని ఎట్లా చేస్తాం అనేది నాకు స్పష్టంగా తెలుసు. సో ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నేను. ఇప్పుడైతే మాత్రం చాలా కష్టంగా ఉంది, దానికోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి సభకి ఏం ఆశించకుండా వచ్చే ప్రజల్ని చూసాం మేము. ఇప్పుడు ఈ రోజును బ్రతిమలాడుకొని తాయిలాలు ఇస్తున్నాం అన్నా కూడా మాకు వద్దు అని చెప్తున్న పరిస్థితిని కూడా మేము చూస్తున్నాం అధికారం వచ్చిన తర్వాత. అలాగే ఈ రోజు జన సైనికులు కానీ పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఏ పార్టీలో అయినా సరే అంతిమ లక్ష్యం ఏముంటదండి? నా పార్టీ అధ్యక్షుడు సీఎం అవ్వాలన్నది అంతిమ లక్ష్యం అవుతుంది. మీరు సీఎం అవ్వాలంటే మీ పార్టీలోంచి వెళ్ళిపోండి అనే పార్టీ కూడా బహుశా దేశ చరిత్రలోనే ఒకటే పార్టీ, జనసేన పార్టీ. అలాగే ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇది నేను పుస్తకం రాశాను ఆయన గురించి. ఆయన ఏమన్నారంటే, ప్రజాస్వామ్యంలో నాయకులను ఎన్నుకోవడంతో పాటు గద్దె దించే హక్కు కూడా ప్రజలకు ఉండాలి. అంటే ధిక్కారం సంబంధించిన ఓటు హక్కు కూడా ఉండాలి ప్రజలకన్నా ఆయన ఎన్నికల సమయంలో మాట్లాడారు. అంటే ఆయన మాటలు ఎంతగా గౌరవించామో మీరు అర్థం చేసుకోవాలి దీన్ని కూడా. అంటే ఆయన మాట్లాడిన ఒక పదాన్ని కూడా మేము అంత బలంగా తీసుకొని పుస్తకం వరకు కూడా వెళ్ళామంటే ఆయన మీద ఎంత గౌరవించి ఉంటాం మేము. మరి ఈ రోజు ఆయనకి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, దయచేసి అలాంటి దిక్కులో చూడండి దేవి అని. ఓకేనా? సో ఇలాంటి ఈ నిజంగా మీకు ఈ రోజున అధికారం ఉంది కాబట్టి, ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ ధిక్కార ఓటు కూడా మీరు రైట్ టు రీకాల్ అని కూడా పెట్టేస్తే అందరూ కూడా చక్కగా ఓట్లేసి సమాధానం చెప్తారు. ఓకే. అయితే ఈసారి అంటే ఆవిర్భావ దినోత్సవం సంబంధించి కార్యకర్తలు ఇంట్రెస్ట్ చూపించట్లేదా, లేకపోతే సెకండ్ క్యాడర్ నాయకులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అసలు అధినాయకుడు ఇంట్రెస్ట్ చూపించట్లేదా? మీకు వాస్తవం చెప్తాను వినండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. మళ్ళీ కిందన జనసేన ఆయన అభిమానించి పార్టీ ఆయన ఒక్కరే ఉన్నారు. నిజం చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను, ఆయన ఒక్కరే. నేను విమర్శించడం లేదు, వాస్తవం మాత్రం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ అండి. కింద వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వచ్చిన వాళ్ళు, సామాన్యులు, వెనక్కబడ్డ వర్గానికి చెందిన వాళ్ళు. మేబీ ఎలక్షన్ ముందు ఈ పొత్తులు అవి చూసి ఒక వర్గం ఉండొచ్చు అధికారం వస్తుందని. కానీ నిజంగా పార్టీ కోసం ఫస్ట్ నుంచి పనిచేసి మీరు నాగబాబు గారు కూడా ఎప్పుడు వచ్చారండి జనసేనకి? మీరే చూడండి. నాగబాబు గారు కూడా గత ఎన్నికల ముందు వచ్చారు తప్ప ముందు నుంచి ఆయన వచ్చి స్టైల్ అవ్వలేదు.
ఆయన కూడా మేము అబ్జర్వేషన్ లో పెట్టాం పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. కానీ మేము ఏం అబ్జర్వేషన్ చేయకుండా కంటిన్యూ చేసాం తప్ప చాలా మంది చాలా క్యాలిక్యులేటెడ్ గా పార్టీలోకి వచ్చి పనిచేశారు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం. అవి పొందుతున్నారు కూడా. అది సెకండ్. ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వాళ్ళకి మధ్యలో లీడర్షిప్ అనేది లేదు. వీళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు వస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక సభ పెడితే ఆ టైంకి వచ్చేస్తారు. అంతే తప్ప మధ్యలో ఎక్కడ కేడర్ని పట్టించుకోరు, వాళ్ళ సమస్యలు పట్టించుకోరు, ఏది పట్టించుకోరు. ఈవెన్ జనసేనలో కార్యక్రమాలు కూడా ఎవరు చేస్తారంటే క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలే చేస్తారు. వాళ్ళే డబ్బులు పోగు చేసుకొని చేస్తారు. మిగతా పార్టీల నాయకులు కండక్ట్ చేస్తే వాళ్ళు వస్తారు. ఇక్కడ అది కాదు. జనసేన కార్యకర్తలు కార్యక్రమాలు చేస్తే నాయకులు వచ్చి కూర్చుంటారు. ఏదైనా ఎలా ఫీల్ అవుతారంటే మిగతా పార్టీల్లోని కార్యకర్తలు గౌరవిస్తారు కదా, వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే పవన్ కళ్యాణ్ గారే మీకు అవకాశం ఇచ్చారు అన్నట్టుగా ఫీల్ అవుతారు. రివర్స్ లో ఆలోచిస్తారు వీళ్ళంతా కూడా. సో ఇది ఒక విచిత్రంగా ఉంటుంది అంతా కదా. అది సో అందుకని మీకు ఆ గ్యాప్ అనేది వచ్చేసింది. ఎప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత మరింతగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అవైలబుల్ ఉండరు, ఆయన మూవీస్ చేసుకోవడం. మీరు ఇంకోటి కూడా గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను రాజకీయాలు చేయాలంటే నేను మూవీస్ చేయాలి, నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నాను. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మరి మీకు నిజంగా ప్రజలపై చిత్తశుద్ధి ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సినిమాలు చేయాలి? మీరు రాజకీయంలో ఉండొచ్చు కదా, నిరంతరం ప్రజల కోసం పనిచేయచ్చు కదా. మరి ఇలా అయితే ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే మీరు ఇంకెప్పటికీ కంప్లీట్ గా పాలిటిక్స్ చేయరా? ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారా? అధికారంలో ఉన్నప్పుడు సినిమాలు చేసుకొని, అధికారం లేనప్పుడు సినిమాలు చేసుకొని, అప్పుడు మీరు ఫుల్ టైం పాలిటిక్స్ ఎప్పుడు చేస్తారు? అప్పుడు ఏం కాన్ఫిడెన్స్ ఉంటుందో చెప్పండి క్యాడర్ కి. సో ఇది పరిస్థితి. అందుకే అనుకుంటా బహుశా నిన్న ఉన్నాం కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఎవరో ఒక ఇంటర్వ్యూ జరుగుతున్న సందర్భంలో క్వశ్చన్స్ అడిగారు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటే ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అని చెప్పి అన్నారు ఆమె. దాని గురించి జనసేన వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు కానీ సో స్టిల్ ఆయన ఇంకా సీరియస్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదనుకోవచ్చు అయితే మనం. ఖచ్చితంగా నిర్మాణం లేని పార్టీ ఏది నిలబడుతుందో చెప్పండి. నిర్మాణం ఉండాలా లేదా? నిర్మాణం ఎందుకు చేయట్లేదు? కారణాలు ఏంటి? మీకు క్యాడర్ లేదా? లీడర్స్ లేరా? మీకోసం పనిచేసే లేరా? మీరు ఎందుకు చేయట్లేదు? కేవలం ఒక పార్టీతో సైల్ అవ్వాలి, ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళకి ఏదైనా అవకాశం ఇస్తే వీళ్ళు క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఎవరికి ఏ అవకాశం ఇవ్వకూడదు, నేను చెప్పినట్టుగానే అంతా నడవాలి అన్న తప్పితే ఎక్కడ ఇంకోటి కనిపించట్లేదు. అదర్వైజ్ ఒక పార్టీ నిర్మాణం చేయడానికి అడ్డంకులు ఏముంటాయో చెప్పాలి. పోనీ ఓపెన్ గా వచ్చి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు నిలబడ్డారు ఆయన కోసం. రెండు పార్టీలు, అటు వైసీపీ పరిపాలనలో నిలబడ్డారు, ఇటు టీడీపీ పరిపాలనలో కూడా నిలబడ్డారు. అయినా కూడా మీకు మీ క్యాడర్ మీద నమ్మకం లేదా? ఏంటి కారణం? ఏది ఆపుతుంది మిమ్మల్ని చెప్పండి? లేకపోతే మీరు ఆల్రెడీ ఆలోచన ఒక నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ కి ఇది అడ్డంకం అవుతుంది కాబట్టి మీరు చేయట్లేదు. కనీసం సమాధానం చెప్పాలి కదా. పోనీ ప్రజలుగా మనకు సమాధానం చెప్పక్కర్లేదా? పార్టీ వాళ్ళకి సమాధానం చెప్పండి. వాళ్ళు అడుగుతున్నారు కదా, డైరెక్ట్ గా అడుగుతున్నారు కదా. మరి వాళ్ళకైనా సమాధానం దొరకాలని ఆశిస్తున్నాను. ఈ సందర్భం ఈ 13 ఏళ్ళ అయిన తర్వాత కనీసం జనసేనలో పార్టీలో పనిచేసిన వాళ్ళకైనా సరే ఒక సమాధానం, ఒక కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ నిజంగా కష్టపడి పనిచేస్తున్నారు. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఈ సభ్యత్వం ఏదైతే ఉందో అది గతంలో 500 ఉండేది, ఇప్పుడు 400 చేశారు అని చెప్పారు. బహుశా అంటే రాష్ట్రంలో ఏ పార్టీలో జాయిన్ అవ్వాలంటే కూడా అంత ఫీజు లేదనుకుంటా. దాంతోపాటు మరొక వాదన బలంగా వినిపిస్తుంది ఏంటంటే ఎక్కువ మందిని అంటే 500 మందిని 1000 మందిని అట్లా జాయిన్ చేసి అట్లా సభ్యత్వాలు చేయించిన వాళ్ళకి ఏదో ప్రత్యేక గుర్తింపు ఇస్తామని చెప్పారంట పార్టీ ఆఫీస్ నుంచి. దానికోసం ఒక్కొక్కళ్ళు అప్పులు చేసి మరి కొంతమంది టీడీపీ నాయకుల దగ్గర అప్పులు చేస్తున్నారు, కొంతమంది వేరే దగ్గర అప్పులు చేసి అంటే ఒక 1000 మందిని జాయిన్ చేసి 10,000 మందిని జాయిన్ చేస్తే కొన్ని లక్షల అప్పులు అయిపోతున్నాయి, ఈ సభ్యత్వం ఏదైతే ఉందో మాకు అది అప్పుల పాలు చేస్తుంది అని చెప్పి కొంతమంది జనసేన నాయకులు బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుందంట. నిజంగానే ఉందా గ్రౌండ్ లెవెల్ ఆ పరిస్థితి? ఇది ప్రతిసారి జరుగుతుందండి. ఈసారి అనేది ఈసారి కొంచెం ప్రెషర్ పెరిగి ఉంటది. ఎందుకంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను వినండి. ప్రతిసారి మీరు ఇది సభ్యత్వాలు చేస్తే మీకు టాప్ ఇస్తాం, మీకు ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్తారు. అది ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే గత 2 సంవత్సరాలు చేయించలేదు సభ్యత్వాలు. మీకు అది ఇన్ఫర్మేషన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడే మళ్ళీ సభ్యత్వాలు చేయించలేదు. ఈ మధ్యలో సభ్యత్వాలు చేయించలేదు. ఇప్పుడు కూడా నా అంచనా ఏంటంటే స్థానిక ఎన్నికలు ఉన్నాయనుకుంటున్నారు కాబట్టి దానికోసం బార్గెనింగ్ కోసమో ఆ బలం చూపించుకోవడం కోసమో అదొకటి పెట్టారు తప్ప ఇది ఏమి గత 2 ఏళ్ళుగా చేస్తుంది కాదు. మీరు అది కూడా ఒకసారి నా తప్పైతే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే. సో ఇంకోటి నిన్న అంటే మొన్న ఈ 2 రోజుల నుంచి కలెక్టర్ల సమావేశం జరుగుతున్నప్పుడు, అధికారుల సమావేశం జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే పవన్ కళ్యాణ్ లేని ఒక సభలో పర్టికులర్గా అటవీ శాఖ అధికారులని కొంచెం గట్టిగా సీరియస్ అయినట్టున్నారు. మీరు మంచోళ్లే
గతంలో బాగానే పనిచేసేవాళ్ళు ఇప్పుడు మీకు ఏమైంది అని పవన్ కళ్యాణ్ చూసుకుంటున్న శాఖలో పవన్ కళ్యాణ్ లేని టైంలో అధికారులపై కొంత సీరియస్ అయినట్టుగా కనపడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కొంత కావాలని అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారా? పవన్ కళ్యాణ్ గారి శాఖ పనితీరు బాగాలేదు అని అనుకోవచ్చా మనం? మీరు చూస్తే ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఏంటి మేం చేసాం అని చెప్పి ఎవరికాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఏదైనా ఒక నెగిటివ్ వచ్చినప్పుడు ఏంటంటే ఒకరి మీద ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు తిరుపతిలోని తొక్కిసలాట్లో చనిపోయిన విషయంలో కూడా చూడండి, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఏమంటారు, పలానా వాళ్ళ తప్పు జరిగింది, మీరు వచ్చి సారీ చెప్పండి అంటారు. వాళ్ళేమంటారు, ఆయన అలాగే చెప్తాడు, మాకేం సంబంధం అని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏమంటాడు, నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను 4th టైం సీఎం అయ్యాను. చాలా స్పష్టంగా మీరు ప్రతి వర్డ్ కూడా గమనించండి. నేను 4th టైం సీఎం అయ్యాను, నేను మొట్టమొదటగా సీఎం అయిన వ్యక్తిని కాదు, ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తిని కాదు, నేను ఎప్పుడు ఇలాంటి వైఖరి చూడలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం నేను ఇలాంటి వైఖరి చూస్తున్నాను అని మాట్లాడుతూ ఆయన మాట్లాడారంటే, ఇంకోటి ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగిస్తున్నారని, అలాగే 2-3 సంఘటనలు కూడా ఉదహరించి మాట్లాడారంటే ఈ నెపం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ మీద తోస్తున్నట్టు. అదే కదా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయన వల్ల జరిగినవి, ఆయన సరిగ్గా చేయకపోవడం వల్ల జరిగినవి, సమన్వయ లోపం వల్ల జరిగింది అని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ ప్రజలుగా మనం ఏం చెప్తామంటే, ఒక ఫెయిల్యూర్ జరిగితే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అది ఒక జనసేనని ఒకరి మీద ఒకరు తోసుకునే ప్రయత్నం చేయకూడదు. మీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎలా అయితే జనసేన, బీజేపీ, టీడీపీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ అని అట్లా తోసేయడం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అని తోసేయడం అట్లా చేయకూడదు. ఖచ్చితంగా ప్రజలుగా మేము మీ ఉమ్మడి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకో. రైట్ అండి. సో ఫైనల్గా అంటే రీసెంట్గా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, మాకే ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత గతంలో మీరు జన సైనికులు అయినప్పటికీ మీ మీద కొన్ని ట్రోలింగ్స్ వినిపిస్తున్నాయి. ఆ రాయపాటి అరుణ గారి వీడియో, మీ వీడియో పక్కన పెట్టి మీ పైన కొంత ఫేక్ ప్రచారం జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో వచ్చిందా మీ దాకా? చూసారా? మీ ఒపీనియన్ వాటిపైన? అదేంటంటే నా ఫోటో ఒకటే పెట్టారండి. వీడియో అమ్మాయి వేరే కాంటెస్ట్ లో మాట్లాడింది, రోజా గారిని మాట్లాడిన కాంటెస్ట్ ని పెట్టేశారు అనమాట. సో ఓపెన్ చేస్తే ఏంటంటే అమ్మాయి నన్ను అంటున్నట్టుగా వస్తుంది. చాలా మందికి తెలియదు. అండ్ ఇంకొక విషయం చెప్తాను, ఇది ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, అమ్మాయి మీ పార్టీలోనే ఉంది కదా, మీరు వెళ్ళండి, నా వీడియో చూపించండి, చూపించి నిజంగా ఇప్పుడే కౌంటర్ ఇమ్మని చెప్పాను. ఎప్పుడెప్పుడో తీసుకొచ్చేయడానికి ఆమె కౌంటర్ ఇస్తే నేను ఎట్లా కౌంటర్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్. 2, నేను మొట్టమొదట జనసేన నుంచి బయటకు వస్తున్నానని మెసేజ్ పెట్టినప్పుడు ఫస్ట్ నాకు కాల్ ఎవరు చేశారో తెలుసు? రాయపాటి ఆ అమ్మాయి నాకు ఒక సిస్టర్ లాంటిది. ఆ అమ్మాయి నాతో మాట్లాడింది, దేవి గారు మీలా అందరు వెళ్ళిపోతే ఎలా అండి అని చెప్పేసి నాతో మాట్లాడింది. నా గురించి స్పష్టంగా తనకు తెలుసు. తనకే కాదు, క్షేత్ర స్థాయిలో మొదటి నుంచి జనసేనలో పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏదో యువగలం అని ఇవన్నీ చెప్పి, అంటే జనసేన నుంచే జనసేనకి యాంటీ క్రియేట్ చేద్దాం అనుకుంటే, మేము ఎందుకు బయటకు వచ్చామో పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు. మా మధ్యన ఏ వైరం లేదు, మమ్మల్ని విమర్శించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మేము బయట ఉన్నా కూడా వాళ్ళతో వాళ్ళు కూడా మా వాళ్ళే, వాళ్ళతో మేము టచ్ లో ఉంటాం, మాట్లాడతాం, వాళ్ళ బాధలు వింటాం, బయట నుంచి కూడా మేము చెప్పాలనుకున్న చెప్తాం. అంతే తప్ప ఇట్లాగా జనసేన నుంచి వచ్చిన వాళ్ళకి జనసేన నుంచే ఏదో ఒక అంతరం క్రియేట్ చేసి వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటే అంత అమాయకంగా ఎవరు లేరు. అండ్ ఆ అమ్మాయి నాకు సిస్టర్ లాంటిదే. ఆ అమ్మాయి ఒకవేళ విమర్శించినా కూడా అది రాజకీయంగా నేను అర్థం చేసుకుంటాను, దానికి సరైన సమాధానం కూడా చెప్తాను, ఓపెన్ గా చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే యువగలం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి కౌంటర్ పెట్టించండి. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఒక కీలకమైన వ్యాఖ్యలు. 2 వద్దు 3 ముద్దు అని ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే 3 పిల్లల్ని కంటే 25,000 రూపాయలు ప్రోత్సాహం ఇస్తాము, అంతేకాకుండా వాళ్ళకి 5 years వచ్చే వరకు మంత్లీ 1,000 రూపీస్ సంథింగ్ ఏదో ఇస్తామని కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లో అంటే ఒక పక్క రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్తున్నారు, కొత్తగా డెవలప్మెంట్ ఏమి లేని ఈ పరిస్థితుల్లో జనాభా పెరుగుదల, అంటే జనాభాని పెంచేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక వేగ్గా స్టేట్మెంట్ ఇవ్వటం అసలు ఎంతవరకు కరెక్ట్? ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుంది ఇది? చాలా హాస్యాస్పదం అండి. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది. ఏ మాత్రం అంటే ముందుగా ప్రిపరేషన్ లేకుండా, ఇప్పుడు మనకి ఒక 30% వరకు లిటరసీ ఉందండి. ఈయన నేను ఏదో తాయిలాలు ఇస్తానని చెప్పారు, వాళ్ళకి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. పిల్లలు వనస్తూ వచ్చారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎవరు ఇస్తారు? హెల్త్ గురించి ఎవరు పట్టించుకుంటారు?
వాళ్ళకి ఇప్పటికే నిరుద్యోగంతో బాధపడుతున్నారు యువత. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరిచ్చే 25,000 వాళ్ళ జీవితం అంతా కాపాడేస్తదా? లేదు కదా! ఇంకా రాష్ట్రంలో ఎన్ని అవును. సమస్యలున్నాయి. నేను ఉమ్, రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాను, నాకు 40 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పి అధికారంలోకొచ్చి, ఇప్పుడు చైనాతో అంటే పాపులేషన్‌తో పోటీ పడతాను అనడంలో అంటే మీరు చేయాలనుకున్న చదికి సరైన ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు ఉమ్, మీరు డీలిమిటేషన్ గురించి చూడండి ఫర్ ఎగ్జాంపుల్. కొంచెం మనం పక్కకెళ్తున్నా కూడా మీకు అర్థమయ్యేలా ఉమ్, చెప్తాను. ఉమ్, డీలిమిటేషన్ కోసం అత్యధిక పాపులేషన్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటదని చెప్పేసి, స్టాలిన్ ఉమ్, గారు కానివ్వండి, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేత కూడా అంటే కేటీఆర్ గారు, అక్కడ రేవంత్ ఉమ్, రెడ్డి గారు కూడా ఇద్దరు ఒకటయ్యి డీలిమిటేషన్ కి స్టాలిన్ గారు పెట్టిన మీటింగ్ కి సౌదరన్ పార్టీ నుంచి అందరూ వెళ్ళారు. ఏమని? అవును. మేమందరం కూడా ఉమ్, సవ్యంగా జనాభా నిష్పత్తిని పాటించాము. మేము పాటించాము. ప్రజలందరినీ కూడా చక్కగా చూసుకుంటున్నాము. కాబట్టి మా ఉమ్, మెడ మీద ఇలాంటి కత్తి పెట్టొద్దు. సౌత్ రాష్ట్రాల పైన మీరు సవతితల ప్రేమ చూపించొద్దు అని చెప్పి ఏకమైపోయారు అందరూ కూడా. మీరు గమనిస్తే అవును. స్టాలిన్ గారు ఉమ్, నిర్వహించిన మీటింగ్ కి అందరూ వెళ్ళారు. కానీ మన రాష్ట్రం నుంచి ఎవరు వెళ్ళలేదు. ఉమ్, అది నిజంగా అన్యాయం కదండి. మనం అవును. అంత ఉమ్, కష్టపడి పాపులేషన్ కంట్రోల్ చేసుకొని, మనం దేశ ప్రగతి కోసం మనం అంతా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. టాక్సెస్ పే చేస్తున్నాం. హైయెస్ట్ టాక్సెస్ అనేది మన సౌదరన్ పార్ట్ నుంచి వెళ్తుంది. బట్ ఉమ్, మన మీద కత్తి పెట్టినట్టే కదా ఇది. దానికోసం అవును. అప్పుడు కూడా ఆహ్, ఏంటి మన జాతీయ మీడియా అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సొల్యూషన్ కింద ఇదే చెప్పారు. పాపులేషన్ ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని. ఏమండి ఉమ్, సదరన్ పార్ట్ వాళ్ళు ఎక్కువ మందిని కనడం అంటే అది వినిపించదా? నార్థన్ స్టేట్ వాళ్ళు కనరా పిల్లల్ని? ఉమ్, మనకంటే ఎక్కువ ఉమ్, ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా అదే అవలంబిస్తారు కదా! దీనివల్ల ఉమ్, ఏమవుతుందంటే మొత్తం దేశం అల్లకల్లోలం అయిపోదు. అవును. ఉమ్, ఇంత అనాలోచితంగా ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే కేవలం మీడియా పబ్లిసిటీ కోసం తప్ప నిజంగా ఇది సొల్యూషన్ ఏనంటే? ఉమ్, రైట్. మీరు అవును. ఆల్రెడీ ఉన్న యువతని వర్కింగ్ ఫోర్స్‌గా కన్విన్స్ చేయడం చేత కావట్లేదు. ఉమ్, అంతెందుకండి నేను మహిళల పరంగా మాట్లాడుతున్నాను. మరి ఈ ఉమ్, రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, చదువుల్లోని అత్యధిక శాతం మార్కులు సాధించడం కానివ్వండి, వాళ్ళ నైపుణ్యం అనేది చూపిస్తున్నారు. మరి ఉమ్, వాళ్ళెందుకని వర్క్ ఫోర్స్‌గా కన్వర్ట్ అవ్వట్లేదు? ఎందుకని అవును. అసలు బయటకి రావడానికే భయపడుతున్నారు? శాంతి ఉమ్, భద్రతలనేవి మహిళల పట్ల ఎలా ఉన్నాయనేది మనం చూస్తున్నాము. మరి వర్క్ ఉమ్, స్పేస్ అనేది మహిళలు కూడా తీసుకొస్తే, వాళ్ళని కూడా హ్యూమన్ రిసోర్సెస్‌గా మారిస్తే మారదా దేశం? ఈ ఉమ్, దేశం పురోగతిలో మహిళల ప్రాతినిధ్యం ఉండద్దా? మరి అవును. మహిళల కోసం మీరేం చేస్తున్నారు? కేవలం ఉచిత బస్సులు ఇచ్చేసాము. అక్కడ కొట్టుకొని చావండి కాదు కదా! ఎన్నో ఉమ్, సమస్యలున్నాయి. మీరు జనసేన ఫస్ట్ మేనిఫెస్టో చూస్తే ఒకటే మేనిఫెస్టోలండి. తర్వాత ఆయన వేరేగా పోటీ చేయలేరు కదా! అందులో కూడా ఉమ్, ఆయన మాట్లాడారు. మహిళలు వర్క్ స్పేస్‌కి రావాలంటే వాళ్ళకి ఉమ్, పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడన్నీ చిన్న ఫ్యామిలీస్ కదండీ! స్మాల్ ఫ్యామిలీస్ కాబట్టి ఆ ఉమ్, పిల్లల్ని ఉమ్, చూసుకోవడానికి కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. వాళ్ళు వర్క్ చేసుకొని వచ్చినా కూడా పిల్లల్ని భద్రతగా చూసుకుంటాం. లేకపోతే ఉమ్, ఆఫీసెస్‌లో గూడా ఖచ్చితంగా పిల్లల్ని పెట్టేటట్టుగా ఒక నియంత్రణ చేస్తాం, సూచనలు చేస్తాం, చట్టాలు తీసుకొస్తాం అని బలంగా మాట్లాడారు. మరి అవును. మహిళలు ముందు వర్క్ ఫోర్స్‌గా కన్వర్ట్ అవ్వని మహిళల్ని, అవకాశం కోసం ఎదురు చూస్తున్న మహిళల్ని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళల్ని వర్క్ ఫోర్స్‌లోకి తీసుకురండి. అది ఉమ్, మానేసి మీరు ముగ్గురు పిల్లలు కనండి, మేము చూసుకుంటాం అంటే ముగ్గురు పిల్లలు కంటే ఇప్పుడు ఉన్న పోషకాహారం ఎలా ఉందంటే ముగ్గురు పిల్లల్ని ఉమ్, కంటే ఆ తల్లి హెల్త్ ఏమైపోతది? అవును. ఉమ్, అంతెందుకండి ఇప్పుడు మీరు అంగన్వాడీ చూసుంటే, అంగన్వాడీ పసిపిల్లలకి ఆల్రెడీ ఉన్న పసిపిల్లలకి పోషకాహార లోపం ఉంది. ఉమ్, వాళ్ళకి సరైన ఫుడ్ అది వెళ్ళట్లేదు. ఇప్పుడేమొచ్చి అంగన్వాడీలో పనిచేస్తున్న వాళ్ళకి గూడా సరైన జీతాలు రావట్లేదు. నేను చాలా స్పష్టంగా చూసిన వ్యక్తిగా చెప్తున్నాను అంగన్వాడీ కేంద్రాలు. వాళ్ళకి ఉమ్, కనీసం మీరు నమ్ముతారా? గర్భిణీ స్త్రీలకి కూర్చోడానికి కుర్చీలు గూడా ఉండవు. పిల్లలకి ఓకే. పోషకాహారం ఉంటది. ఇదే విషయం నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా తీసుకెళ్ళాను జనవాణిలో. ఉమ్, ఆయనతో ఉమ్, మాట్లాడిచ్చాను. ప్రతి కేంద్రానికి మీరెళ్లి చూడాలి. ఎలా అయితే రోడ్ల గురించి గత ప్రభుత్వంలో మీరు మాట్లాడారో, అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలను కూడా సందర్శించి దానికి శాశ్వత పరిష్కారం చూపించాలి. దానికి సొంత బిల్డింగ్ ఉండాలి. పందులు తిరుగుతాయండి చిన్న పిల్లలున్న అంగన్వాడీ కేంద్రాల్లో. మరి అవును. ఈ ఉమ్, విధానికి పరిష్కారం ఇంకా చూపించట్లేదు. మీరేమొచ్చి పిల్లల కనండి అంటారు. ఎవరిని మోసం ఉమ్, చేద్దాం అంటే మీ అధికారం కోసం రేపు పొద్దున డీలిమిటేషనో మరొకటో వస్తే మీ పిల్లలో లేకపోతే మీకు కావాల్సిన వాళ్ళు అధికారంలోకి రావడం కోసం మీరు పదవులు పొందడం కోసం ఓటు బ్యాంక్‌గా మిగిలిపోవడానికి, నిరక్షరాస్యులుగా మిగిలిపోవడానికి, ఆరోగ్యం లేకుండా నాశనం అయిపోవడానికి మేము కావాలా? సామాన్యులు ఉమ్, కావాలా? ఇలా వెనకబడి అంటే ఇల్లిటరసీ ఎక్కువ ఎవరి మీద ఉందండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మీద ఉంది. మరి వీళ్ళందరూ నాశనం అయిపోవాలా? తప్పు కదా ఉమ్, అలాంటివి చేయడం. మీరు ముందు చెప్పండి స్పష్టంగా. ఇదిగోండి మీ పిల్లలకి మేము ఈ విధంగా విద్యను అందిస్తున్నాం. ఆల్రెడీ ఉన్నది చెప్పండి. అక్కడ
ఏమొచ్చి ఆల్రెడీ హాస్పిటల్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని ఏమొచ్చి పీపీపీ మోడల్ అంటూ దాన్ని నాశనం చేసేసి ఉచిత వైద్యం అందకూడదు, సామాన్యుడికి సరైన విద్య అందకూడదు, నాశనం అయిపోవాలి, మీకు ఓటు బ్యాంక్ గా మాత్రం మిగిలిపోవాలి. ఇదే కదా మీరు చెప్పాలనుకుంటున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసలు ఇప్పటి వరకు పిల్లలకు మీరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, భవిష్యత్తులో మీరు కనడానికి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు కూడా చెప్పండి. అంటే మా ఇష్టం అన్నమాట, బ్లాంకెట్ కామెంట్స్ చేసేస్తాం, మాకు ఓటు బ్యాంక్ ఉంటే చాలు, మేము నాయకులుగా ఉంటే చాలు, మీరందరూ పని అయిపోండి. చాలా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ అండి ఇవి. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఒకళ్ళే ఉంటారు, వాళ్ళ కొడుకు ఒకళ్ళే ఉంటారు, వాళ్ళకి ఒక్కళ్ళే ఉంటారు, వాళ్ళు మాత్రం ముగ్గురు. ఆడవాళ్ళ పరిస్థితి ఆలోచించండి, ముగ్గురు పిల్లలు పుడితే అసలు వాళ్ళు పని చేయగలుగుతారో చెప్పండి. ఇంకా ఇంకెప్పటికీ ఇంట్లోనే ఉండిపోవాలన్నమాట. ఇప్పటికే బయటకు వచ్చి పని చేసుకొని వాళ్ళకంటూ నిలబడుతున్నారు, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా వాళ్ళు అది కూడా చేయొద్దు. చాలా తప్పండి ఇలాంటివి చేయడం. మీరు అసలు మహిళల్ని పరిగణలోకి తీసుకోరు, మహిళల ఇంపార్టెన్స్ అనేది జీరో. అలాంటప్పుడు ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి? ఓకే ఓకే దాంతోపాటుగానే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 14 సంవత్సరాల 16 సంవత్సరాల లోపు మొత్తం సోషల్ మీడియా కూడా బ్యాన్ చేసే ఆలోచన దిశగా ఏపీ వెళ్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఉపయోగకరమైనది అనుకుంటున్నారా మీరు? సాధ్యం కానివి ఎన్నైనా చెప్పొచ్చండి. ఎట్లా బ్యాన్ చేస్తారు చెప్పండి? బ్యాన్ చేసే అవకాశం ఉందా? లేదు కదా. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆల్రెడీ ఇతర దేశాల్లో ప్రయత్నం చేశారు, అది ఫెయిల్ అయ్యిందని అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీతో పాటు ప్రతి ఈ జనరేషన్ పిల్లలు పరుగులు పెట్టాల్సిందే. అంతే తప్ప మేము టెక్నాలజీకి దూరంగా ఉంటామంటే వర్కౌట్ అయ్యే పని కాదు. ఈ రోజుల్లో స్కూల్స్ లో కూడా యాప్స్ క్రియేట్ చేసి ఇస్తున్నారు. హోంవర్క్స్ వచ్చినా హాలిడేస్ వచ్చినా యాప్స్ చూడమని, ఆ యాప్స్ లో చూసి పని చేయమన్నారు. మీ మంత్రులే, మీ క్యాబినెట్ లో ఉన్న మంత్రుల స్కూల్లో కూడా అదే జరుగుతుంది. మీరు బ్యాన్ చేయగలుగుతారా మరి? అదైతే సాధ్యమేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు అంటే జరిగేది కాదు. కాకపోతే మీరు చేయగలిగింది ఏంటి, బాధ్యతగా చేయాల్సింది ఏంటంటే డిజిటల్ లిటరసీ అనేది స్కూల్స్ నుంచి కూడా నేర్పించాలి. మీకు పలానా యాప్స్ ఉన్నాయి, ఇవి మీ జీవితానికి ఈ విధంగా ఉపయోగపడతాయి, మీరు ఇవి ఎలా ఉపయోగించుకోవాలి, వీటిని చూడకూడదు, మీరు కంట్రోల్ టైమింగ్స్ లో చూడాలి, లేకపోతే మీ హెల్త్ మీద ఇంత ఇంపాక్ట్ పడుతుంది, అలాంటి విషయాలు చెప్పి లిటరసీ పెంచాలి గ్రౌండ్ లెవెల్ నుంచి. మనం తీసేస్తాం అనకూడదు, ఉన్నదాన్ని వాళ్ళ లైఫ్ అది ఉపయోగపడుతుంది కాబట్టి మనం దాన్ని వాళ్ళ స్టడీస్ లో కూడా భాగం చేయాలి. డిజిటల్ అనేది లేకుండా, ఇదేంటి ఈ ఏమంటుంది మీడియా అనేది లేకుండా ఎవరి జీవితం నడవదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫోన్ అనేది ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తుంది. దీన్ని అర్థం చేసుకొని ఉపయోగించుకునేటట్టుగా మనం పిల్లలకు ఉపయోగించుకునేటట్టుగా చదువు చెప్పాలి తప్ప దీన్ని మేము దూరం చేసేస్తాం అంటే అది వర్కౌట్ అయ్యే పని కానే కాదు, సాధ్యం అయ్యే పని కూడా కాదు. సో ఏదైనా సరే మీరు చేయాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడవచ్చండి. ఇప్పుడు సపోజ్ ఇదే నేను జగన్ గారు మనం తీసుకొస్తాం, ఆయన 9th క్లాస్ పిల్లలకు 5th క్లాస్ పిల్లలకు అనుకుందాం ట్యాబ్స్ ఇచ్చారు. అంటే ఆయన ప్రమోట్ చేశారు, డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేశారు. సో దాంతో పాటు ప్యారెంటల్ కంట్రోల్ యాప్స్ అవి కూడా ప్రమోట్ చేయండి. వీలైతే మీరే ఏపీ నుంచి తయారు చేయండి, దాన్ని పేరెంట్స్ కి అందజేయండి. ఆ పేరెంట్స్ కూడా యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుంటారు. అప్పుడు ఆ ఫోన్ లో పిల్లలు మిస్లీడ్ అయ్యేవి చూడకుండా ఉంటారు కదా. ఇలాంటివి తీసుకోవచ్చు కదా జాగ్రత్తలు. అంతే తప్ప బ్యాన్ చేసేస్తామంటే ఎవరు బ్యాన్ చేస్తారు? సాధ్యం కానే చెప్పొద్దు, అనవసరం పబ్లిసిటీ కోసం చెప్పొద్దు ఏది కూడా. దాంతోపాటుగా నిన్న పిఠాపురంలో వర్మ గారు కొంచెం అలిగి వెళ్ళిపోయారు. స్టేజ్ పైన ఉన్న ఒక దగ్గర చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు అని చెప్పి ఆయన అలిగి వెళ్ళిపోయారు. అక్కడ ఈ రీసెంట్గా అంటే ఈ 21 నెలల్లో నాకు తెలిసి వర్మ గారు ఇప్పటికి ఒక 10-15 సార్లు పైగా అలిగి ఉంటారు. రకరకాల కారణాలు అలిగి ఉంటారు, అది వేరే విషయం. అయితే అంటే ఇలా వీళ్ళిద్దరి మధ్య 21 నెలలు అవుతుంది. పైన చూసుకుంటేనేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చట్టపడాలు వేసుకొని తిరుగుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈ రోజుకి టీడీపీ జనసేనల మధ్య సఖ్యత కనపడతలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పిఠాపురంలో ఎదురుగాలి వీచే అవకాశం ఉంటుందంటారా? మీరు పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి దాని మీద మీడియా ఫోకస్ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క కాన్స్టిట్యున్సీ అనుకొని రంపడుతున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో జరిగేది ఇదే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉంటారు, 2 పార్టీలకు సంబంధించి అదర్ పర్సన్స్ ఉంటున్నారు. వాళ్ళకి అసలు ఒక్క పార్టీ గెలిస్తేనే అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎత్తున గెలిచారు, అందరినీ సాటిస్ఫై చేయగలిగారా? చేయలేకపోయారు కదా. అలాంటిది ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీని సాటిస్ఫై చేయాలంటే అసలు సాధ్యమయ్యేదనా? లోకల్ జరుగుతానే ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలోనే కాదు, ప్రతి వార్డ్ లో కూడా జరుగుతుంది. ఇది ఎక్కువ మాట్లాడితే ప్రతి బూత్ లెవెల్ లో కూడా జరుగుతుంది. ముగ్గురు ఆధిపత్యం కోసం కొట్టుకుంటానే ఉన్నారు.
ఎందుకంటే ఈ రోజు ఒక సమస్య వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ సపోజ్ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు అనుకోండి, టీడీపీ ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ గా ప్రజల్లో ఎవరైనా సమస్య వచ్చిందని ఇచ్చారనుకోండి, అంతే కదా, ఎవరు అప్రోచబుల్ గా ఉంటే వాళ్ళకి వెళ్ళి సమస్య చెప్తారు. వీళ్ళు డైరెక్ట్ గా పరిష్కరించడానికి లేదు, వీళ్ళు వెళ్ళాలి, జనసేన వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళతోనే చేయించాలి. అప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు, మా నాయకత్వం పోతుందని ఫీల్ అవుతారు కదా, ఆబ్వియస్ గా. అలాగే ప్రతి పార్టీలో కూడా అదే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ టీడీపీ అధికారం ఉందనుకోండి, రివర్స్ లో జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఎట్లా సెక్యూరిటీ ఫీల్ అవుతారు, మా నాయకత్వం పోతుంది కదా, ఇప్పుడు మేమే వెళ్ళి మా కోసం సమస్య కోసం వస్తే మేము ఇంకోటి దగ్గర తీసుకెళ్తే ఇంక మేము ఎప్పుడు నాయకులు అవుతాం ఉంటుంది కదా పాలిటిక్స్ లో. సో అలాంటప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. ప్రతి నేను చెప్తున్నాను కదా, అది పిఠాపురం కాబట్టి ఫోకస్ చేస్తాయి కాబట్టి ఛానల్స్ బయటకు వస్తున్నాయి. వర్మ గారు అసహనం తెలుస్తుంది. ఇలాంటి వర్మ గారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. 21 వర్మలు ఉన్నారంటారా? 21 వర్మలే కాదండి, ప్రతి కాన్స్టిట్యూన్సీ ఇదే పరిస్థితి కదా. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే అండి, మరో చోట ఇంకొక ఎమ్మెల్యే, కానీ ముగ్గురు మిగతా రెండు పార్టీలు ఉంటాయి కదా. సో ఇది నడుస్తూనే ఉంటుంది. అయితే అంటే పర్టికులర్ గా ఓన్లీ మనం పిఠాపురం గురించే మాట్లాడుకుందాం. అంటే ఈ వాళ్ళ ఆవిర్భావం కూడా కాబట్టి ఈ 21 నెలల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు? చూస్తున్నారు కదండి, డైరెక్ట్ గా అక్కడ వెనక్కి నట్టబడ్డ వర్గాల వాళ్ళకి మీడియాలో కూడా వచ్చింది, వాళ్ళని స్కూళ్ళకి రానివ్వట్లేదని బాయ్కాట్ చేశారని, సోషల్ బాయ్కాట్ చేశారని. ఇది రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చూశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందేమొచ్చి నేను కాపు వ్యక్తిని కాదు, మరొక అంటే వెనక్కి నట్టబడ్డ వర్గానికి చెందిన వ్యక్తిని అని చెప్పి ఆయన మాట్లాడారు. అలాంటి వ్యక్తి మరి ఈ రోజున మీ కాన్స్టిట్యున్సీలో ఏమొచ్చి ఇలా బాయ్కాట్ జరుగుతుంది, సోషల్ బాయ్కాట్ జరిగిందంటే మీరు చర్యలు తీసుకోకపోగా అక్కడ అధికారులను నియమించేసి దాన్ని మాఫీ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? అప్పుడు ఎలాంటి సిగ్నల్ పోతుంది చెప్పండి రాష్ట్ర ప్రజలకి? వెనకనేటటువంటి వర్గాల కలుసుకుంటే చట్టాలు వచ్చినాయి కదా, సోషల్ బాయ్కాట్ చట్టపరంగా నేరం కదా. మరి అలాంటప్పుడు అలాంటి చర్యలు తీసుకోవాలి కదా. మీరు చర్యలు తీసుకోకుండా ఒక వర్గాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా మీరు యాక్షన్ తీసుకుంటే అది మీరు పిఠాపురం అని అనుకుంటున్నారు, పిఠాపురం కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కి సంబంధించింది, సోషల్ డిగ్నిటీకి సంబంధించింది. ఇలాంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా అది కూడా డిసిఎం గారు ఒక పార్టీ అధినేత, ఆయన కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నారు, కనీసం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారా, ఇవన్నీ కూడా చూస్తారు కదండి, అబ్జర్వ్ చేస్తారు. సో ఎవరైతే వెనక్కి నెట్టబడ్డ వర్గాల కోసం మేము ముందుకు వచ్చామని చెప్తున్నారో వాళ్ళ అట్రాసిటీస్ గురైనప్పుడు, వాళ్ళ మీద అటాక్స్ చేస్తున్నప్పుడు మీరు ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడకపోతే ఎట్లా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుందండి? మొన్న ఆదివాసి మహిళల్ని కొట్టి ఒక పోల్ కేసు కొట్టి వాళ్ళ బట్టలు చింపి అట్లా చాలా దారుణంగా బిహేవ్ చేశారు. బీసీవై పార్టీ అధినేత ఆయన కూడా అక్కడికి వెళ్ళారు. మరి ఇలాగా కమ్యూనిటీస్ మీద మాకు అధికారం వచ్చిందని చెప్పి ఆధిపత్య భావజాలంతో అటాక్స్ చేస్తూ ఉంటాయి. మీరు ఏమి రియాక్ట్ అవ్వకపోతే వీళ్ళు మాకు ఏమీ కాదని మాట్లాడితే, ఇప్పుడు టీడీపీకి ముఖ్యంగా బీసీ కమ్యూనిటీస్ కదండి వెనుముక్క అని చెప్తారు. మరి బీసీ మీద దాడి జరిగినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకని రావట్లేదు? అంటే మీకు ఎప్పుడు కొన్ని వర్గాలే, అధికారంలో ఉండే వర్గాలే మీకు కావాలా? వెనకబడ్డ వర్గాల బాధ, వాళ్ళ ఆవేదన మీకు అవసరం లేదా? మీకు ఓట్ల కోసం ఎలక్షన్స్ మాత్రమే మీకు వాళ్ళు కావాలా మీకు? ఇదంతా కూడా అందరూ ఆలోచిస్తున్నారండి. ముఖ్యంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ కానివ్వండి, ఎవరైతే సప్రెస్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా స్పష్టంగా బయటకు వచ్చి అట్రాసిటీస్ క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకని మీరు మమ్మల్ని ఈ విధంగా అణచివేస్తున్నారు అని అడుగుతున్నారు. మా భాగస్వామ్యం ఏది అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని ఇంపాక్ట్స్ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఉంటాయి, మీరు చూడండి కావాలంటే. రైట్ మేడం. ఓకే, ఫైనల్గా అయితే సరే, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంది, మిగతా చోట్ల అంటే 20 మంది మిగతా 20 మంది జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది? అంటే వాళ్ళు కూడా టీడీపీ మీద ఈగ వాళ్ళనేయకుండా కలిసి పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారా, లేకపోతే అసలు జనసేన ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉందంటే అంటే ఏం చెప్తారు మీరు? ఎలా ఉందంటే ఎప్పటికప్పుడు వాళ్ళ ఏమంటారండి, ఈ ఎమ్మెల్యే సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని చెప్పి చెక్ చేస్తాం, ఫోన్లు అవి ఏవో పెట్టి డేటా అది పెట్టి చెక్ చేస్తూ ఉంటారు. ఆ చెకింగ్ లో ఏమవుతుందంటే ఆ చెక్ పాయింట్స్ లో వాళ్ళకి అనుకూలంగా ఉంటే టిక్ ఓకే అవుతుంది, అనుకూలంగా లేకపోతే ఇంటూ పడిపోద్ది. ఈ రిపోర్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఎప్పుడు ఓకే టిక్ పెట్టుకుంటా ఉంటే వీళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్ లో అవకాశం ఉంది తప్ప లేకపోతే కష్టమే. సో అలాంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే
ఈ ఖర్చు పెట్టి గెలిచాం కదా అని చెప్పేసి వీళ్ళు ఏమైనా మాట్లాడినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీరు రేపు పొద్దున్న డబ్బు లేకపోతే మీకు సీట్లు ఇస్తారా అని తిరిగి ప్రశ్నించే పరిస్థితి కూడా ఉంది కాబట్టి సో ఓకే. ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు ప్రజలు. ఓకే. అంటే ఏ మార్పు కోసం వచ్చారు, జనసేన ముఖ్యంగా ఎలాంటి మార్పు తీసుకుంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనిస్తారు కదండి. అంత అమాయకంగా అయితే ఎవరు లేరు కదా ఇప్పుడు. ఓకే. ఓకే. అయితే తొందరలో మంత్రివర్గ అనుకోండి, తాయిలాలు ఇచ్చారనుకోండి, తెలియని అమాయకత్వంతో వాళ్ళ జోబీల్లోంచి ఇస్తున్నారేమో అనుకుని భ్రమపడేవారు. ఇప్పుడు చాలా స్పష్టంగా మీరు మా దగ్గరే సొమ్ము ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడేస్తున్నారు కూడా ప్రజలు కూడా. సో ఆ మాత్రం అవగాహన ప్రజల్లో కూడా పెరిగింది. సో అన్ని గమనిస్తారు, టైంకి వాళ్ళు కరెక్ట్ గా ఎవరు పని చేస్తారు అని నమ్మినప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తారు అంతే. రైట్ అండి. అయితే తొందరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అని బాగా వినిపిస్తుంది ఒక వార్త. సో జనసేన మంత్రులు ఎవరైతే మనోహర్ లేకపోతే దుర్గేష్ వీళ్ళు ఉన్నారో వీళ్ళకి ఉంటుందంటారా పదవి? వాళ్ళకి ఏమన్నా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? మనోహర్ గారికి అయితే అసలు ఇప్పటికీ కన్ఫర్మ్ ఉంటుందండి బర్త్. మిగతా వాళ్ళు ఏమైనా షఫల్ అవుతారేమో కానీ మనోహర్ గారి కర్త కర్మ క్రియ ఓకే. ఇప్పుడు ఆ పదవిలో చక్కగా హాయిగా ఉంటారు. అలా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే మనోహర్ గారి వల్ల పార్టీకి నష్టమా లాభమా ఇంటర్నల్ గా? అది ఆయన చూసుకోవాలండి, పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. చెప్పడానికి మనం ఏమన్నా చెప్పండి. ఓకే. ఓకే. ఇప్పుడు ఎందుకంటే పార్టీలో మొత్తం వాట్ ఎవర్ పొజిషన్ ఏమున్నా కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే నడుస్తున్నాయి, కొన్ని కమ్యూనిటీస్ కి నడుస్తున్నాయి. అంటే ఓపెన్ గా ఇది ఇప్పుడు ఇది దాస్తే దాగేది కాదండి. మీరు ఏ పోటీ పొజిషన్స్ ఇచ్చారు, ఏ పార్టీ నుంచి ఏ పొజిషన్స్ ఇచ్చారు అనేది క్లియర్ గా కనపడిపోతుంది. మీరు ఏ వర్గాలకు ఇచ్చారు, మీరు ఏ వర్గాలకు ఇస్తున్నారు అన్న దాంతో మీ ప్రయారిటీస్ తెలిసిపోతాయి. మరి ఎందుకని ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా ప్రజల ముందు నెక్స్ట్ ఎలక్షన్స్ కి ప్రతిదీ కూడా స్పష్టంగా ప్రతి నంబర్ తో కూడా బయటకు వచ్చే విషయం ఇది అని ప్రజలు గమనిస్తారండి. ఏది రాజకీయాల్లో తోడి తీస్తారు కదా, మనకు తెలిసిందే కదా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కూడా ఇప్పుడు మీరు తిరుపతి జీవో చూస్తే ఎప్పుడుదో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాలేదు. క్యాన్సిల్ చేస్తాను జీవో 7 కొండలు కాదు 7 కొండలు అంటే కాదు నేను క్యాన్సిల్ చేస్తాను అనింది ఇప్పుడు వచ్చింది కదా బయటకి. అట్లాగా రాజకీయాల్లో ఏది దాచలేదు. ఓకే. ఓకే. ఓకే అండి.